సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భూపాలపల్లిలో పనిచేసే కార్మిక సోదరులు సింగరేణి కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మా ముఖ్యమంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు గారు మంత్రులు ఈ కోల్ బెల్ట్ ఏరియాలో మంత్రులుగా ఉన్నారు. వారు కార్మికులను హక్కులను కాపాడుతాం. ఈరోజు 250 గజాల స్థలం ఇచ్చి ఇంటి స్థలంతో పాటు వడ్డీ లేని రుణము 20 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవటానికి ఐఎన్టీయూసీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈరోజు వారసత్వ ఉద్యోగాలు ఏదైతే అన్ఫిట్ ₹1 లంచం లేకుండా చేసి వారసత్వ ఉద్యోగాలు కల్పించడం, భూపాలపల్లి హాస్పిటల్తో పాటు ఇతర హాస్పిటల్ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్ది అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేసి కార్మికుల యొక్క ప్రాణాలు కాపాడే విధంగా, ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా మిషనరీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా మహిళా కార్మికులకు క్లారికల్ ఉద్యోగాలు విద్యార్హతలను బట్టి బావిలో దిగకుండా వాళ్ళకి పైన ఉద్యోగావకాశాలు కల్పించడం, అదే రకంగా సింగరేణి కార్మికుల యొక్క అవసరాలన్నీ కూడా ఈ ప్రాంతంలో అన్యాక్రాంతం కాబడినటువంటి భూములు కానీ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ ఏదున్నా కూడా ఈ భూపాలపల్లి శాసనసభ్యునిగా 5400 మంది కార్మికులకు నా సహాయము సహకారము ఉంటుందని, మీ యొక్క సహకారం కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీయూసీ సంఘాన్ని గెలిపించుమని నేను కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.